నా పేరు జీవన్ అండి. పాములపాటి లక్ష్మీనారాయణ, సన్ ఆఫ్ చౌడప్ప, గోనుగుంట్ల కిష్టప్ప, సన్ ఆఫ్ పుల్లన్న, శివలక్ష్మమ్మ అనేవారు 3 ప్రామిసరీ నోట్లు ఫోర్జరీ చేసుకొని తర్వాత కోర్టుకు వేసుకొని 2016లోనే బ్యాంక్లో లోన్ ఉంది. మార్టిగేజ్ దేనా బ్యాంకు మేము లోన్ పెట్టాము బ్యాంక్ ఆఫ్ బరోడాలో. ప్రజెంట్ డాక్యుమెంట్స్ కూడా బ్యాంక్లో లోన్ ఉంది. వీళ్ళు అప్పు ఇవ్వాలని చెప్పి కోర్టు కేసు వేశారు. కేవలం 2,40,000 మాత్రమే మేము ఇవ్వాలి, మిగతాది ఫోర్జరీ చేసుకొని ఎవరైతే ఈ గోనుగుంట్ల కిష్టప్ప ఉన్నాడో ఇతను అనుచరుడు అండి. ఇతను ఎవరో కూడా మాకు తెలియదు. ఇతను ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఇతను కూడా అదే మాట చెప్తున్నాడు. ఇతన్ని పెట్టుకొని ఇతనితో 16 లక్షల ప్రామిసరీ నోట్ వేసుకొని పాములపాటి లక్ష్మీనారాయణ అనే అతను ఒక 15 లక్షలు, గోనుగుంట్ల కిష్టప్ప అనే అతను ఒక 16 లక్షలు, శివలక్ష్మి అనే ఆమె 3,40,000 ప్రామిసరీ నోట్లు వేసుకొని కోర్టుకు వేసుకొని 2017లో కోర్టుకు వేశారండి. తర్వాత డిగ్రీ తెచ్చుకున్నారు. డిగ్రీ కూడా కేవలం వేకెట్ సైట్కు మాత్రమే తెచ్చుకున్నారు, ఇంట్లోకి మాత్రం కనపరచలేదు. వేకెట్ వారంటీలో కూడా కేవలం సైట్ మాత్రమే ఉంది. మా ఇంటి నెంబర్ 12/4/221. ఈ ఇల్లు ఎక్కడా కానీ కనపరచలేదు. 2 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది ఎక్కడా కూడా కనపరచలేదు. ఇది కేవలం 5 సెంట్ల స్థలం అండి ఇది. దీని తర్వాత ఏం చేశాడంటే సేల్ సర్టిఫికేట్ రిలీజ్ చేయించుకున్నాడండి. సేల్ సర్టిఫికేట్ రిలీజ్ చేయించుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోన్ ఉంది, అది రిలీజ్ చేయకముందే సేల్ సర్టిఫికేట్ రిలీజ్ చేశాడు. సేల్ సర్టిఫికేట్లో కూడా రైటింగ్ ఆఫ్ విత్ పెన్తో రాసుకున్నాడు. ఇంటి నెంబరు, అసెస్మెంట్ నెంబరు, ఇండ్లు కనపరిచాడు. సేల్ సర్టిఫికేట్లో ఎక్కడా కూడా ఫ్లాట్ అని ఉంది. అతను మాత్రం పెన్తో కలపరుచుకొని స్కానింగ్కి పంపించాడు రిజిస్టర్ ఆఫీస్కి. అది అలానే తీసుకొని వచ్చి ఇక్కడ ట్యాక్స్లు మరియు ఎలక్ట్రిసిటీ బిల్లులు అన్నీ మార్చుకుంటూ ఉన్నాడు. దీనిపైన హైకోర్టులో సిఆర్పి వేసామండి. ఎక్కడ కూడా ట్యాక్స్ మార్చకూడదు, అదేవిధంగా కరెంటు బిల్లు మార్చకూడదు అని మేము పదే పీజీఆర్ఎస్లో పెట్టినా కూడా అధికారులు మాత్రము అన్నీ మార్చేసి మాకు చాలా నష్టపరిహారం చేశారండి. డెలివరీ ఆర్డర్ చేశారండి. మా ఇంటిని డెలివరీ చేసేటప్పుడు సామాన్లన్నీ బయటకు వేశారు. మా అమ్మగారికి బాగలేదు, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు ఆ రోజు. కాదు, ఇది తప్పు ఉంది, దీని కేవలం సైట్కి మాత్రమే ఇచ్చారు. బ్యాంక్ లోన్ ఉంది, ఆర్డర్లో కూడా బ్యాంక్ లోన్ కడతానని పాములపాటి లక్ష్మీనారాయణ చెప్పాడు, కానీ ఇంతవరకు కట్టలేదు. ఇప్పుడు బ్యాంక్లో ఎన్పిఏ అయింది, ఇంతవరకు ₹1 అనేది కూడా బ్యాంక్ లోన్ కట్టలేదు. జడ్జిమెంట్నే ఫాల్స్ చేయించాడు. ఇప్పుడు ఆ సామాన్లు అన్ని నష్టం, మేము చాలా నష్టపరిహారం అయ్యామండి. అదేవిధంగా ఏం చెప్తున్నానంటే, నేను అన్ని ఎండోర్స్మెంట్లు నాకు ఇచ్చారు, అతనికి అనుకూలంగానే ఇచ్చారు. ఇంకో విషయం ఏమంటే, మా మీదే మేము ఇంట్లోకి వచ్చామని చెప్పి మా మీదే బిఎన్ఎస్ యాక్ట్ మీద పలానా సెక్షన్ల మీద కేసు నమోదులు చేశారు. అయినా పర్లేదు, బట్ నిజం తెలియాలా. విఆర్ఓ పంచనామా కూడా ఎలా ఇచ్చాడంటే బాడీగా కట్టలేదు అని చెప్పి ఖాళీ చేపిస్తున్నామని చెప్తున్నాడు. విఆర్ఓ పంచనామా అలానే ఇచ్చాడు. ట్యాక్స్ మా పేరు మీద ఉంది, బ్యాంక్ లోన్ మా పేరు మీద ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్లు మా పేరు మీద ఉంది. అప్పుడు ఎలా కడతారండి బాడీగా? ఇది కేవలం ఫ్రాడ్ జరిగింది. దీన్ని నిజాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. కోర్టు కేవలం సైటుకు మాత్రమే ఇచ్చింది, కానీ కోర్టు స్టాఫ్, ఫీల్డ్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు, పోలీసులు వాళ్ళు కేవలం వారంటీలో ఇల్లు లేదు, సైట్ మాత్రమే ఉంది అని చెప్పినా కూడా వినుకోకుండా కూడా వాళ్ళు మమ్మల్ని ఖాళీ చేయడం అని జరిగింది. ప్లస్ అందులో మనకి ఈ సామాన్లు కూడా బయటికి వేయడం జరిగింది. ఎప్పుడు 21/2025